సో బాడీ పాజిటివిటీ గురించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి, మనకి ఉన్న సమాజంలో నేను చెప్పినట్టుగా లావు అంటే కొంచెం ఏదోలా చూడడము, పక్షపాతంగా చూడడము, వాళ్ళని అవహేళన చేయడం, నిందించడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మన సినిమాలలో కూడా చిట్టి నడుములు అని సాంగ్స్ వస్తాయి, లావు వారిపైన జోక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చాలా కామన్గా చూస్తుంటాం. దీనివల్ల మనలో ఒక ఒపీనియన్ ఏం ఫామ్ అయింది అంటే సైజ్ 0నో లేకపోతే ఈ పర్టికులర్ వేస్ట్ సైజే మనకి కరెక్ట్ అని ఫస్ట్ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం కూల్ చేసేయాలి. ఒక పాజిటివ్ పర్ఫెక్ట్ బాడీ అంటూ ఏముండదు. మన బాడీ ఎలా ఉన్నా, మన శరీరం ఎలా ఉన్నా, ఆకారం ఎలా ఉన్నా, మనల్ని మనం ప్రేమించుకోవడానికి అది అడ్డుపడకూడదు. ఉదాహరణకి నేను చెప్తాను, మనకు ఒక గుండె సమస్య వచ్చింది, మనం ఆ గుండెను అసహించుకోవడం స్టార్ట్ చేస్తామా? చెయ్యము. అలాంటిది ఊబకాయ సమస్య వస్తే మనం మన శరీరాన్ని ఎందుకు అట్లా చేస్తున్నాము? ఇక గుండె సమస్య వస్తే గుండెని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాం. సో మన శరీరానికి కనుక ఊబకాయ ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ అసహించుకోకూడదు. దీన్నే బాడీ పాజిటివిటీ అంటాము. ఇది మనం పెంపొందించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలలో అది చాలా పెద్ద ఎత్తులో జరగాలి. సినిమాలలో ఈ జోకులు ఉండకూడదు, ఈ సైజ్ 0 ఇట్లాంటి ప్రొక్లమేషన్స్ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ముందు పెట్టకూడదు. అది వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఈ మధ్యలో పిల్లలకి కానీ ఆ టీనేజర్స్కి కానీ ఏమవుతుంది అంటే, నాకు బాడీ పాజిటివిటీ ఉంది, నాకు ఊబకాయం ఉంది, ఇది ఉండనిద్దాం, నేను ఐ షుడ్ లవ్ మై ఒబీస్ బాడీ, నా ఊబకాయాన్ని నేను ప్రేమించాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ నేను ఒకటి మనవి చేసుకుంటాను, మనం మన బాడీని శరీరాన్ని ప్రేమించాలే కానీ ఊబకాయాన్ని ప్రేమించద్దు. దీన్ని సపరేట్ చేయాలి. మనల్ని మనం అసహించుకోకుండా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఆ ఊబకాయాన్ని, బరువుని తక్కువ చేసుకోవాలి. దట్ ఈస్ బాడీ పాజిటివిటీ. బాడీ పాజిటివిటీ అంటే ఊబకాయాన్ని ఉంచుకోవడం కాదు.